Hello everyone, welcome to the next session of our Abhyasana program, which is a well-designed daily mains answer writing series. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం అభ్యాసన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. వాట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్ అబౌట్ 6 days a week ఎక్సెప్ట్ ఫర్ ద సండే మనం ఒక క్వశ్చన్ పిక్ చేసుకుంటాం డైలీ. ఆ క్వశ్చన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేసి వాట్ షుడ్ బి ద అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ఆన్సర్ రైటింగ్ మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటాం ఆన్ డైలీ బేసిస్. మండే జిఎస్ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్ పిక్ చేసుకుంటాం, ట్యూస్డే జిఎస్ పేపర్ 2, వెన్స్డే జిఎస్ పేపర్ 3, థర్స్డే జిఎస్ పేపర్ 4, ఫ్రైడే ఎస్ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్, సాటర్డే ఆ వీక్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేసి అన్ ఐడియల్ మోడల్ ఆన్సర్ ద్వారా ఎవ్రీ క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఈ రోజు వెన్స్డే బుధవారం కాబట్టి జిఎస్ పేపర్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్ పిక్ చేసుకున్నాం. సో డీటెయిల్డ్గా దట్ పర్టికులర్ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ప్రతిదాన్ని మనం మాట్లాడదాం. కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, మనం రీసెంట్గా స్టార్ట్ చేసుకున్నటువంటి అభ్యాసన ప్రోగ్రామ్ వెనక కానీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక, ఆల్ ద అదర్ ఇనిషియేటివ్స్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డే ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినాలి. మనం లాస్ట్ క్లాసెస్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం క్వశ్చన్ చూడగానే ఎలాంటి స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి అని చెప్పి. ఫస్ట్ క్వశ్చన్ని పక్కన పెట్టేసి మీ చూపు దేని మీదకి వెళ్ళాలి, ద వర్డ్ లిమిట్, ప్రిస్క్రైబ్డ్ వర్డ్ లిమిట్ అండ్ ఎన్ని మార్క్స్ అలొకేట్ చేస్తున్నారు దట్ పర్టికులర్ క్వశ్చన్కి, దాని మీదకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఎంత వర్డ్ లిమిట్ ఇచ్చారు, 250 words వర్డ్ లిమిట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ద మ్యాక్సిమం టైం లిమిట్ మనం ఏం డిసైడ్ చేసుకోవాలి, మ్యాక్సిమం 10 to 11 minutes మాత్రమే మీరు ఈ క్వశ్చన్ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఆన్సర్ రాయడానికి ఇన్వెస్ట్ చేయాలి. సార్ 10 to 11 minutes దాటకూడదా, ఎక్స్టెండ్ అవ్వకూడదా అని నాకు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. Of course, we can always take the liberty to use an extra couple of minutes. దానిలో సందేహమే లేదు. కానీ that should always depend on your confidence on that particular question. ఆ క్వశ్చన్ మీరు ఎంత బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు అనే మీ నమ్మకం ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. మీరు ఆ క్వశ్చన్కి పూర్తి న్యాయం చేయగలరంటే యూ కెన్ గో అప్ టు 12 and 12.5 minutes యాజ్ వెల్. ఓకే, రైట్. అండ్ 250 words క్వశ్చన్ని ఎన్ని పేజెస్లో రాయాలి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతారు. అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, 2.5 pages మీరు చక్కగా రాయొచ్చు. అగైన్ సార్ 2.5 pages దాటకూడదా అని కూడా చాలా మంది అడుగుతారు. అఫ్ కోర్స్ యూ కెన్ ఆల్వేస్ టేక్ ద లిబర్టీ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు గో అప్ టు 3 pages ఆర్ 3.5 pages. అది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ నుంచి మీరు మ్యాక్సిమం మార్క్స్ స్క్వీజ్ చేస్తాను అనే మీకు నమ్మకం ఉంటే మీరు తప్పకుండా 3 pages వరకు కూడా ఆన్సర్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎలాబొరేటివ్గా రాయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం, వర్డ్ లిమిట్ని అండ్ దాంతోపాటు ఎలొకేట్ చేసినటువంటి మార్క్స్ని మనం ఐడెంటిఫై చేసి మనం ఒక టైం లిమిట్ని డిసైడ్ అవ్వడం అనేది జరిగింది మన మైండ్లో. ఇప్పుడు ఏం చేయాలి అంటే క్వశ్చన్లోకి వెళ్ళాలి. క్వశ్చన్ చదువుదాం, చూడండి. ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ స్ట్రెంథెన్డ్ ద యాంటీ టెర్రరిస్ట్ లాస్ బై అమెండింగ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008. అనలైజ్ the changes in the context of prevailing security environment while discussing scope and reasons for opposing UAPA by human rights organizations. సో ఈ క్వశ్చన్ని ఎలా అడిగారంటే చూడండి, భారత ప్రభుత్వం రీసెంట్గా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967 కానీ ఎన్ఐఏ యాక్ట్ ఆఫ్ 2008 కానీ వీటిలో సవరణలు తెచ్చి యాంటీ టెర్రరిస్ట్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంథెన్ చేసింది, ఇంకా స్ట్రిక్ట్గా మార్చడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ కాంటెక్స్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఆర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అనలైజ్ చేయండి అని అంటూ డిస్కస్ ద స్కోప్ అంటే ఫోకస్ ఏరియా అండ్ ద రీజన్స్ ఫర్ అపోజింగ్ ఉవాపా బై హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఉవాపాలో తీసుకొచ్చినటువంటి ఏ అమెండ్మెంట్స్ పై ఫోకస్ చేస్తున్నాయి, స్కోప్ అంటే ద ఫోకస్ ఏరియా అని చెప్పి అర్థం. మీరు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడితే గన్కి స్కోప్ పెట్టాలి అని చెప్పి అంటారు. స్కోప్ పెట్టడం ద్వారా నువ్వేం చేయొచ్చు, నీ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేయొచ్చు. సో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఏ అమెండ్మెంట్స్ మీద ఫోకస్ పెట్టి ఏ కారణాల చేత ఉవాపా చట్టం ఏదైతే ఉంటుందో అండ్ ఉవాపా చట్టంలో తీసుకొచ్చినటువంటి రీసెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అపోజ్ చేస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం అరటిపండు వచ్చినట్టు డీటెయిల్డ్గా పీసెస్గా డివైడ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. ఓకేనా? డోంట్ వరీ, ఈ స్కిల్ డెవలప్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. బట్ ఎవ్రీడే మీరు ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఫాలో అవుతూ ఉంటే మీరు క్వశ్చన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, డిఫరెంట్ కీవర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా నేను ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మీరు సందేహమే పడక్కర్లేదు.
Trust me, I will make your answer writing journey very, very, very easy. I just want commitment and consistency from all of you. Okay na? Right. సో ఇప్పుడు క్వశ్చన్ని అర్థం చేసుకున్నాం. క్వశ్చన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేసాం, డన్. సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకున్నాం, డన్. థర్డ్ ఏంటి? ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేటువంటి దేని చుట్టూ తిరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఉవాపా యాక్ట్ ఆఫ్ 1967లో తీసుకొచ్చినటువంటి రీసెంట్ అమెండ్మెంట్స్, సవరణలు ఏవైతే ఉంటాయో దాని చుట్టూ తిరుగుతుంది. సో మనం మాట్లాడుకున్నాం ఇందాక యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అని. ఆ కాన్ఫిడెన్స్ని ఏది డిసైడ్ చేస్తుంది అంటే దిస్ ఫోకస్ ఏరియా డిసైడ్ చేస్తుంది. ఉవాపా యాక్ట్ ఆఫ్ 1967లో రీసెంట్గా 2019లో తీసుకొచ్చినటువంటి సవరణలు అండ్ దాని యొక్క ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయి, ఏ చేంజెస్ అయితే తీసుకొచ్చారో దాని మీద మీకు అవగాహన ఎంత ఉందన్న దాన్ని బట్టి ఈ క్వశ్చన్ మీరు ఎంత చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు, ఈ క్వశ్చన్కి ఎంత న్యాయం చేయగలుగుతారు అనేటటువంటిది ఆధారపడుతుంది. సో ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఫోకస్ ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? కీవర్డ్ ఆ టెయిల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, డైరెక్టివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏ వర్డ్స్ మన ఆన్సర్ని డైరెక్ట్ చేస్తాయో సో దాన్ని మనం మాట్లాడుకోవాలి. మనకి మెయిన్స్ క్వశ్చన్స్లో ఎనలైజ్ అని, క్రిటికల్లీ ఎనలైజ్ అని, ఎగ్జామైన్ అని, ఎల్యూసిడేట్ అని చెప్పి, ఎవాల్యుయేట్ అని చెప్పి, రివ్యూ అని చెప్పి ఇలా చాలా చాలా టెయిల్ వర్డ్స్ ఉంటాయి, కీవర్డ్స్ అనేటటువంటి ఉంటాయి. వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. మనం నిన్న కాక మొన్న ఎగ్జామైన్ అనే కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ ఉన్నప్పుడు ఎలా ఆ ఆన్సర్ని అప్రోచ్ అవ్వాలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎనలైజ్ అని ఉంటే ఎలా ఆన్సర్ని అప్రోచ్ అవ్వాలో చెప్తాను చూడండి. ఎనలైజ్ అని మీ కంటికి కనిపించగానే మీరు మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే డిగ్గింగ్ డీప్. దేన్ని అనలైజ్ చేయమంటున్నారు? రీసెంట్ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఉవాపాలో తీసుకొచ్చినటువంటి చేంజెస్ అనలైజ్ చేయమంటున్నారు. సో ఈచ్ చేంజ్ని మీరు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని యొక్క రేషనాలిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక పర్టికులర్ అమెండ్మెంట్ తీసుకొచ్చారనుకోండి, ఆ అమెండ్మెంట్ గవర్నమెంట్ తీసుకురావడానికి గల కారణం ఏంటి? సో ఏ ఫ్యాక్టర్స్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ అమెండ్మెంట్ని, ఆ పర్టికులర్ ప్రొవిజన్ని తీసుకురావడానికి దోహదపడింది, ఆ లాజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్ ద డే యూ రియలైజ్ the fact that UPSC civil service examination is all about analysis but not just mugging up ఫ్యాక్ట్స్ జస్ట్ గుర్తుపెట్టుకోవడం, బట్టి పట్టడం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో సక్సెస్కి అస్సలు దోహదపడదు. అనాలసిస్ ఒక్కటే మీకు గట్టెక్కిస్తుంది, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. నేను నా ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్లో అనలైటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ లేకుండా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసినటువంటి వ్యక్తిని ఒక్కరిని కూడా చూడలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్యాక్ట్స్ చదవడం కానీ ఏదైనా యూట్యూబ్ వీడియోలో ఎవరైనా ఫ్యాక్ట్స్ చదువుతూ వెళ్ళిపోతుంటే మనకి హాయిగా ఉంటుంది, మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ దాని నుంచి ఎప్పుడైతే మీరు బయటపడతారో అప్పుడే ఆ క్షణమే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో మీ సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. దట్స్ ద రీజన్ వై ఐ ఆల్వేస్ టెల్ దిస్ టు మెనీ ఆస్పిరెంట్స్, ఆల్వేస్ లెర్న్ టాపిక్స్ అండ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ రెస్పాన్సిబుల్ టీచర్స్. ఎందుకంటే మొదట్లో మీ డైరెక్షన్ మారిందా, మొదట్లో మీ డైరెక్షన్ తప్పిందా, ఇట్ విల్ కాస్ట్ యూ ఎ లాట్ మెనీ అటెంప్ట్స్ అమ్మా. మీరు రియలైజ్ అయ్యే లోపే అటెంప్ట్స్ అనేటటువంటి ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? ఆల్వేస్ టెల్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ అక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్. సో నో జస్ట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం ద్వారా మీకు యూపీఎస్సీ వచ్చేస్తుంది అంటే ఎవ్రీ వన్ కెన్ మగప్ అండ్ వన్ కెన్ రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్. బట్ ఎప్పుడైతే మీకు అనలైటికల్ పర్స్పెక్టివ్ బిల్డ్ చేసుకుంటారో, దట్ స్పెషల్ స్కిల్ మీరు బిల్డ్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ ఎగ్జామ్లో సక్సెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అనలైజ్ అనేటప్పుడు ఏం చేయాలి? యూ నీడ్ టు డిగ్ డీప్, యూ నీడ్ టు ఫైండ్ ద రేషనాలిటీ, ద లాజిక్ బిహైండ్ వేరియస్ ప్రొవిజన్స్. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మనం ఫస్ట్ ఏం చేసాం? వర్డ్ లిమిట్ని ఐడెంటిఫై చేసాం, ఎన్ని మార్క్స్ అలొకేట్ చేశారో చెప్పుకున్నాం. దాని ద్వారా మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని పేజెస్ రాయాలో మనం డిసైడ్ అయిపోయాం. సెకండ్ మనం ఏం చేయడం అనేటువంటి జరిగింది? క్వశ్చన్ని మనం అర్థం చేసుకున్నాం. థర్డ్ మనం ఏం చేయడం అనేది జరిగింది? ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ దేని చుట్టూ తిరుగుతుందో మనం ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరిగింది. దాన్ని బట్టి వీ రియలైజ్డ్ అవర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ వన్, వీ ఐడెంటిఫైడ్ ద కీవర్డ్ ఆర్ డైరెక్టివ్ వర్డ్. అనలైజ్ అనే డైరెక్టివ్ వర్డ్ ఏదైతే ఉందో దాని ద్వారా దాన్ని ఉపయోగించుకునే ఆన్సర్ని ఎలా అప్రోచ్ అవ్వాలో మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. మన ఆన్సర్ నుంచి ఎగ్జామినర్ దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అది మనం ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ని గమనించండి. Indian government has recently strengthened the anti-terrorist laws by amending UAPA 1967 and NIA Act. That is just an information given by
ఆర్ పేపర్ సెట్టర్. సో అక్కడ జస్ట్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే ఏ క్వశ్చన్ అడగట్లేదు, బట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎనలైజ్ ద చేంజెస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రివైలింగ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ వైల్ డిస్కసింగ్ ద స్కోప్ అండ్ రీజన్స్ ఫర్ అపోజింగ్ వాపా బై హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు ఫస్ట్ ఏం అడగడం అనేది జరిగింది, వాట్ ఎవర్ ద చేంజెస్ ఆర్ ద అమెండ్మెంట్స్ దట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ వాపా యాక్ట్ ఆఫ్ 1967. ఆ చేంజెస్ని ఒకదాని తర్వాత ఒకటి మనం రాయాలి అండ్ దాంతోపాటు వాటిని క్విక్గా ఎనలైజ్ చేయాలి. ద రేషనాలిటీ బిహైండ్ దట్ పర్టికులర్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ చేయాలి. అండ్ సెకండ్ మనం అడ్రస్ చేయాల్సింది ఏంటి, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఈ అన్ని చేంజెస్లో తీసుకొచ్చినటువంటి అన్ని చేంజెస్లో ఏ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, అర్థమైందా, స్కోప్ గురించి మాట్లాడారు కదా, అండ్ ఎందుకు వాటి మీద ఫోకస్ చేస్తున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద రీజన్స్ why these human rights organizations are opposing some parts of or some provisions of recent amendment. సో వేటిని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు, ఏ అమెండ్మెంట్స్ని, అవి మనం రాయాలన్నమాట, అర్థమైందా. సో దీస్ టూ విల్ బి ద డిమాండ్ ఆఫ్ యువర్ క్వశ్చన్ అండ్ దే నీడ్ టు బి అడ్రస్డ్ వెరీ కాంప్రహెన్సివ్లీ. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. అండ్ మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ నాకు 11 minutesలో ఈ ఆన్సర్ని రాయమన్నారు కానీ ఇక్కడికే 11 minutes అయిపోయింది కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈచ్ స్టెప్కి పట్టేటటువంటి టైం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇప్పుడు కాన్షియస్గా 250 wordsని 15 marksని చూసి 10 to 11 minutes ఇలా కాన్షియస్గా ఇచ్చేస్తారు, బట్ ఆటోమేటిక్గా మీ మైండ్ తర్వాత పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో, ఈ రొటీన్ ఏదైతే ఉందో దానికి అలవాటు పడిపోతూ ఉంది, అడాప్ట్ చేసుకుంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఇప్పుడు ఏం చేసాం, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అనలైజ్ చేసాం. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్రెయిన్ స్టార్మింగ్, రఫ్ వర్క్ అనేటటువంటి చేయాలి. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా ఏ విధంగా మీ ఆన్సర్ని స్ట్రక్చర్ చేసుకోవాలో మీకు తెలియాలన్నమాట. You just need to quickly jot down what exactly are some important changes or amendment that were introduced recently in 2019 అండ్ వాటిని ఎందుకు తీసుకురావడం అనేది, వాట్ ఎగ్జాక్ట్లీ ద రేషనాలిటీ బిహైండ్ ఇట్, సింపుల్గా 1 lineలో ఇలా సింపుల్గా రాసుకుంటారనమాట. అండ్ దాంతోపాటు వై హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, మానవ హక్కుల సంఘాలు వాటిని అపోజ్ చేస్తున్నాయి, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద రీజన్స్, వాటిని సింపుల్గా ఇలా నోట్ డౌన్ చేసుకుంటారనమాట, అర్థమైందా. సో ఆన్ దీస్ లైన్స్ ఏదైతే మీరు స్ట్రక్చర్ స్కెలిటన్ ఫామ్ చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని మీ పూర్తి ఆన్సర్ని మీరు ఇప్పుడు రాయడం మొదలు పెడతారు. దట్ నీడ్స్ టు బి ద అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో. సో బిఫోర్ అండర్స్టాండింగ్ అవర్ మోడల్ ఆన్సర్ అండ్ అదర్ థింగ్స్ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందామమ్మా, వినండి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు అవర్ మోడల్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, లెట్ మీ మేక్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. The most premium and comprehensive course that we are offering for UPSC Civil Services aspirants is UPSC 02 Zenith program. The most comprehensive program for UPSC Civil Services aspirants. సో దీనిలో భాగంగా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా GS1, GS2, GS3, GS4, ఎస్ఏ అండ్ దాంతోపాటు CSATతో కలిపి డీటెయిల్డ్గా క్లాసెస్ అనేటటువంటి ఉంటాయి. కాంప్రహెన్సివ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు క్లాసెస్ అనేటటువంటివి మీకు లైవ్లో తీసుకోబడతాయి. లైవ్ క్లాస్ ఒకవేళ మీరు మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. ఎంతకాలం రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది అంటే ఫర్ లైఫ్ టైం మీకు రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది. అండ్ దీనిలో భాగంగానే మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయి రావడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ప్రతి సబ్జెక్ట్ని బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇన్ డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ మీ, ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. మీరు లైవ్ క్లాస్లో 100 సార్లు వాళ్ళకి డౌట్లు అడిగినా 100 సార్లు కూడా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ యాజ్ ద నేమ్ ఇండికేట్స్ 02 జెనిత్, మీరు ఏ స్టేజ్లో ఉన్న ప్రిపరేషన్లో, బిగినర్ లెవెల్లో ఉన్న బేసిక్స్ అనేటటువంటి మీకు పూర్తిగా తెలియకపోయినా ఎగ్జామ్ గురించి కానీ లేకపోతే ఎగ్జామినేషన్ సిలబస్ గురించి కానీ ప్రతిదీ డీటెయిల్డ్గా హ్యాండిల్ చేయబడుతుంది. మీకు మళ్ళీ పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. అండ్ ఫీజు ఎంత అంటే ఫీజు మామూలుగా 50,000, కానీ దీపావళి ఆఫర్ కింద కేవలం 30,000 రూపీస్కి మనం UPSC 02 జెనిత్ ప్రోగ్రామ్ని అందిస్తున్నాం. మొన్ననే దీపావళి అయిపోయినప్పటికీ చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడంతో ఇంకొక వారం రోజుల పాటు ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో మేక్ షూర్ యూ జాయిన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ దిస్ వీక్ ఇట్ సెల్ఫ్. ఈ వారంలోనే జాయిన్ అవ్వడం ద్వారా యువర్ హార్డ్ అండ్ మనీని కూడా మీరు సేవ్ చేసుకోగలుగుతారు. జాయిన్ అవ్వాలంటే దిస్ ఈస్ ద నెంబర్ 6305955532. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ డెసిషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మీరు తీసుకునేటటువంటి చాలా మంచి నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. అండ్ వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ ఈస్ యూ విల్ నెవర్ రిగ్రెట్ జాయినింగ్ ఎనీ ఆఫ్ అవర్ కోర్సెస్. బీట్ కాంప్రహెన్సివ్ కోర్సెస్ లైక్ 02 జెనిత్ ప్రోగ్రామ్ కానీ, సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ తీసుకున్నా లేకపోతే మన దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకున్నా, యూ ఆర్ నాట్ గోయింగ్ టు రిగ్రెట్. దట్ ఈస్ మై గ్యారంటీ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మీ ప్రిపరేషన్ జర్నీలో నేను మీకు తోడుగా ఉంటాను, మన ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు తోడుగా ఉంటారు.
యూపీఎస్సీ ఎగ్జామ్లో మీ సక్సెస్ని ఫోకస్ చేస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. ఇట్ ఇస్ ఎ వెల్ డిజైన్డ్, సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్. సో ట్రై టు జాయిన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ మండే నుంచి ఫీజు 50,000 కాబోతుంది అండ్ మేము లిమిటెడ్ సీట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాం. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఆన్సర్ అప్రోచ్లోకి, మోడల్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. వినాలి. సో ఆన్సర్ అప్రోచ్ అండ్ దాంతోపాటు మోడల్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, రీసెంట్ అమెండ్మెంట్స్ ఇన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1967, ఉవాపా అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ యాక్ట్ గురించి కాస్త బేసిక్స్ అర్థం చేసుకుందాం, అప్పుడే మీకు మోడల్ ఆన్సర్ కూడా డీటెయిల్గా అర్థమవుతుంది. వినండి. అండ్ బై దిస్ వీఆర్ సర్వింగ్ ట్విన్ ఆబ్జెక్టివ్స్. ఒకటి, మీరు ప్రతిరోజు ఒక కొత్త కాన్సెప్ట్ని నేర్చుకుంటారు అండ్ దాంతోపాటు ఒకవేళ దాని మీద క్వశ్చన్ వస్తే మెయిన్స్లో ఎలా ఆన్సర్ చేయాలో కూడా మీరు నేర్చుకుంటారు. మోడీ గవర్నమెంట్ లాగా మన ప్రోగ్రామ్ కూడా, అభ్యాసన ప్రోగ్రామ్ కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. ఓకేనా? సో జోక్స్ అపార్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్? దిస్ ఈస్ అన్ యాక్ట్ మేడ్ టు ప్రివెంట్ అన్లాఫుల్ యాక్టివిటీస్. అన్లాఫుల్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి భారత పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టం. మొదట ఈ చట్టాన్ని ఎప్పుడు పాస్ చేశారు? 1967లో పాస్ చేయడం అనేది జరిగింది. ఇంతవరకు మీకు కూడా తెలుసు అండ్ దాంతోపాటు ఇంతవరకు అందరూ చెప్పేది. కానీ ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే, ఎందుకు 1967లోనే ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది? వాట్ ఫ్యాక్టర్స్ నెసెసిటేటెడ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బిల్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్, అది మీరు తెలుసుకోవాలి. ద డికేడ్ ఆఫ్ 1960s, 1960వ దశకం ఏదైతే ఉందో, ఇట్స్ ఎ డికేడ్ ఆఫ్ కేయోస్, గందరగోళం. ఇట్ ఇస్ ఎ డికేడ్ ఆఫ్ టెర్రర్. ఇట్ ఇస్ ఎ డికేడ్ ఆఫ్ డిస్రప్షన్గా మనం మాట్లాడుకోవాలి. ఇంతకీ 1960లో ఏం జరగడం అనేది జరిగింది సార్? లెట్ మీ లిస్ట్ డౌన్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ దెన్ గవర్నమెంట్ ఫేస్డ్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ దేని రూపాన్ని రావడం అనేది జరిగిందంటే, 1962 ఇండో చైనా వార్ ద్వారా రావడం అనేటువంటి జరిగింది. అప్పటి వరకు చైనా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి మనం అనుకుంటున్నాం, మన గవర్నమెంట్ అనుకుంటుంది. బట్ చైనా అకస్మాత్తుగా 1962లో మన మీద యుద్ధం ప్రకటించడం అనేది జరిగింది. టిబెట్ మీద మనం తీసుకున్నటువంటి స్టాన్స్ కారణం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ టెరిటోరియల్ అగ్రెషన్ అవ్వచ్చు. మనదిగా భావిస్తున్నటువంటి అక్సాయి చిన్ ప్రాంతాన్ని వాళ్ళు అంటున్నారు అండ్ మనదిగా భావిస్తున్నటువంటి అరుణాచల్ ప్రాంతాన్ని వాళ్ళ టెరిటోరీలో భాగం అని చెప్పి అంటున్నారు. సో అందుకోసం అని చెప్పి ఈ టెరిటోరియల్ డిస్ప్యూట్ కాస్త ఒక ఫుల్ ప్లెజ్డ్ వార్ కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ 1964లో ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా అండ్ ద గ్రేట్ విజనరీ లీడర్ జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోవడం అనేటువంటి జరిగింది. డెమైజ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, ఇట్ ఈస్ కూడా ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ రైట్ ఆఫ్టర్ దట్, ఇదే సరైన సమయం అని భావించినటువంటి పాకిస్తాన్ 1965లో మన మీద యుద్ధానికి తెరతీయడం అనేటువంటి జరిగింది. ఇండో పాకిస్తాన్ వార్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయింది. అండ్ ద వెరీ సేమ్ ఇయర్ 1965 అండ్ 1966, ఆ సమయంలో ఇండియా తీవ్రమైనటువంటి ఫెమైన్స్, కరువు కాటకాల బారిన పడ్డం అనేటటువంటి జరిగింది. ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇండియాని ఆవరించడం అనేటువంటి జరిగింది. మన భారత ప్రజలకు కావాల్సినటువంటి తిండి గింజలు కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోలేనటువంటి పరిస్థితికి మన భారతదేశం దిగజారడం అనేటటువంటి జరిగింది. సో మన ఫుడ్ కోసం కూడా, మన ఫుడ్ రిసోర్సెస్ కోసం కూడా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. బయట దేశాల నుంచి వచ్చేటటువంటి ఇంపోర్ట్స్, దిగుమతుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల ఏమైంది, మనం ఏం చేస్తాం, ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెట్టాం. వీట్ అండ్ అదర్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయి వాటి. దానివల్ల మరి వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి పే చేయాలి కదా. పే చేయడం వల్ల ఏమైంది, అప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా తగ్గడం అనేటువంటి జరిగింది. మన ఇంపోర్ట్స్ విపరీతంగా పెరిగి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా తగ్గడం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది కూడా స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. దట్ ఇయర్ ఏదైతే ఉందో 1965-66, ద ఎంటైర్ 1960s డికేడ్ ఏదైతే ఉందో ఆ సమయంలో. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే, కాల్స్ ఫర్ సెసెషన్. మన భారతదేశంలో ఉన్నటువంటి వేరు రాష్ట్రాలు భారతదేశం నుంచి సెపరేట్ అయిపోయి, వేరైపోయి మాకు సెపరేట్ కంట్రీగా మేము ఏర్పడతామని చెప్పి వేరు డిమాండ్స్తో వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరిగిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, దెన్ మద్రాస్ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇండియా నుంచి సెపరేట్ అయ్యి తమిళ దేశ అనే సెపరేట్ కంట్రీని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఒక రిజల్యూషన్ని, ఒక తీర్మానం ఏదైతే ఉందో చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ అదే సమయంలో ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఏదైతే ఉంటుందో,
నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో ఇన్సర్జెన్సీ కూడా విపరీతంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ద రీజియన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ హోమ్ టు మెనీ హెట్రోజేనియస్ ట్రైబ్స్, మల్టిపుల్ ట్రైబల్ గ్రూప్స్. సో అక్కడ ఉంటాయి. మామూలుగా అవన్నీ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ నుంచి మాకు అటానమీ కావాలి, మాకు సెపరేట్గా ఒక కింగ్డమ్ కింద కానీ లేకపోతే ఒక సెపరేట్గా అటానమస్ పొలిటికల్ ఎంటిటీగా మేము మారిపోతామని చెప్పి వాళ్ళు దే కేమ్ అప్ విత్ దీస్ సెపరేటిస్ట్ డిమాండ్స్ అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈవెన్ మనకి పంజాబ్లో ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అప్పుడప్పుడే రైజ్ అవుతూ రావడం అనేటువంటిది జరిగింది. సిక్కులు ఎవరైతే ఉంటారో మాకంటూ ప్రత్యేక దేశం కావాలి, ఇండియా నుంచి ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతాన్ని కలిపి ఖలిస్తాన్ అనేటువంటి సెపరేట్ కంట్రీని ఫామ్ చేస్తామని చెప్పి వాళ్ళు అలాంటి డిమాండ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియాలో ఉన్నటువంటి లింగ్విస్టిక్ డైవర్సిటీ వల్ల కూడా చాలా ఛాలెంజెస్ అనేటువంటివి రావడం అనేది జరిగింది. వాట్ షుడ్ బి ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయి, హిందీ అనేటటువంటిది ఇండియా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాషగా ఉండాలని వాళ్ళు అంటారు. నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి హిందీ ఉండడానికి లేదు అని చెప్పి వీళ్ళు అంటారు. సో దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి తలెత్తడం అనేది జరిగింది. సో ఆల్ దీస్ ఛాలెంజెస్ దృష్ట్యా, ఆల్ దీస్ ఛాలెంజెస్ వల్ల ఏమైందని చెప్పుకున్నామమ్మా, బోత్ మన ఇండియా ఏం ఫేస్ చేసింది, ఇండియా పాకిస్తాన్ మనకి వెస్ట్ నుంచి పాకిస్తాన్ ద్వారా అగ్రెషన్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, అండ్ దాంతోపాటు నార్త్ నుంచి చైనా నుంచి అగ్రెషన్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేటువంటిది ఇండియా ఫేస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంటర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ టర్మాయిల్ని కూడా ఇండియా ఫేస్ చేయడం అనేటువంటిది జరిగింది. బోత్ దీస్ కేయోటిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి అప్పటి భారత పార్లమెంట్, అప్పటి భారత ప్రభుత్వం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసి 1967లో సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ పేవ్ ద వే ఫర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ వాపా. సో ఇది ఎవరు మీకు చెప్పరు. సో ఇంత హోలిస్టిక్ పర్స్పెక్టివ్, కాంప్రహెన్సివ్నెస్ మీరు తెచ్చుకున్నప్పుడే మీరు సెపరేట్గా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోక్కర్లా. ఈ అనాలిసిస్ ఇట్ సెల్ఫ్ డ్రైవ్స్ యువర్ ఆన్సర్. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే 1967లో తీసుకొచ్చినటువంటి యువాపా చట్టం ఏదైతే ఉందో దానిలో సబ్సిక్వెంట్గా చాలా మార్పులు తీసుకొచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2002లో సవరణలు చేశారు, 2004లో సవరణలు చేశారు, 2013లో సవరణలు చేయడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ అమెండ్మెంట్ 2019లో జరగడం అనేటువంటిది జరిగింది. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ యువాపా యాక్ట్ ఏదైతే ఉందో అది సవరణలకి, అమెండ్మెంట్స్కి రోల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో ఇలాంటి చాలా సవరణలు తీసుకురావడం ద్వారా అదర్ యాంటీ టెర్రర్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టాడా టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని, పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ఆఫ్ 2002 కానీ వీటన్నింటినీ గవర్నమెంట్ ల్యాప్స్ చేయడం అనేటువంటి జరిగింది. వీటన్నింటినీ గవర్నమెంట్ డెరైల్ చేయడం అనేది జరిగింది, స్క్రాప్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే టు అవాయిడ్ డూప్లికేషన్ ఆఫ్ ప్రొవిజన్స్. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఒక్కటి సరిపోతుంది ఆల్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడానికి, వాటిని అడ్రస్ చేయడానికి. ఎందుకు, మల్టిట్యూడ్ ఆఫ్ యాక్ట్స్ అనేటువంటి ఉండడం వల్ల ద ప్రాసెస్ అండ్ మెకానిజం ఇంకా కంపల్సమ్ అవుతుంది, ఇంకా కన్ఫ్యూజన్కి లోన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అవునా కదా? సో అందుకే వాటిని ఏం చేశారు, కంప్లీట్గా స్క్రాప్ చేశారు. ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండ్ దాంతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో 2008లో తీసుకొచ్చారు. ఇవి మాత్రమే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తున్నాయి అన్నమాట. సో కంప్లీట్గా ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో విత్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us try to understand the basic approach that you need to follow to address this particular question. అండ్ దాంతోపాటుగా మన మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, వినండి. సో వాట్ షుడ్ బి ద అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో వైల్ ఆన్సరింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్? స్టాండర్డ్గా మీ ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ 3 పార్ట్స్ కింద డివైడ్ అవ్వాలి. ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్. సో నేను లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు ద గోల్డెన్ రూల్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఏంటి? వాట్ ఎవర్ ద వర్డ్ లిమిట్, యువర్ ఇంట్రడక్షన్ షుడ్ బి కంప్రైజింగ్ ఆఫ్ 2 to 3 లైన్స్. సో 3 లైన్స్ మ్యాక్సిమం, 3 లైన్స్ దాటకూడదు. ఈవెన్ యువర్ కన్క్లూజన్ కూడా 2 to 3 లైన్స్ మాత్రమే ఉండాలి. అంతకు మించి మీ కన్క్లూజన్ అండ్ ఇంట్రడక్షన్ దాటకూడదు. యువర్ ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ షుడ్ బి షార్ట్ అండ్ క్రిస్ప్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇంట్రడక్షన్? ఇట్ ఈస్ టు ఇంట్రడ్యూస్ యువర్ ఆన్సర్. ఇట్ ఈస్ టు ఇంట్రడ్యూస్ ద ఫోకస్ ఏరియా దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద క్వశ్చన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఫోకస్ ఏరియా? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే దిస్ ఈస్ ద ఫోకస్ ఏరియా. సో దీన్ని మీరు ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అండ్ ఆల్వేస్ కన్క్లూజన్ షుడ్ కంటైన్ సమ్ పాజిటివ్ వర్డ్స్. పాజిటివ్గా మనం ఆన్సర్ని ఎండ్ చేయాలి. కన్క్లూజన్లో వే ఫార్వర్డ్ ద్వారా, రైట్ మెజర్స్ అనేటువంటివి అందించడం ద్వారా, సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా మనం ఆన్సర్ని చాలా చక్కగా కన్క్లూడ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఇంట్రడక్షన్లో ఏం రాస్తారు? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క సిగ్నిఫికెన్స్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాని గురించి రాస్తారు. అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క
సిగ్నిఫికెన్స్, దానిలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేస్తారు. అండ్ హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ యాంటీ టెర్రరిజం లాస్ ఇన్ ఇండియా, భారతదేశంలో యాంటీ టెర్రరిజం లాస్ ఎలా ఎవాల్వ్ అవుతూ రావడం అనేది జరిగింది, ముందు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏంటి, లైక్ టాడా కానీ పోటా కానీ, వీటిని కూడా మీరు మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద బాడీలో మీరు ఏమేమి రాయాలి, ఎల్స్ట్వెల్ టాడా అండ్ పోటా యాక్ట్స్ నుంచి ఉవాపా యాక్ట్ ఏదైతే ఉందో అది ఎలా సక్సీడ్ అవ్వడం అనేది జరిగింది, ఎలా రావడం అనేటువంటిది జరిగింది. అండ్ ముందు కేవలం దీని యొక్క ఉవాపా యొక్క స్కోప్ అన్లాఫుల్ యాక్టివిటీస్కే పరిమితం చేశారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్లో టెర్రరిస్ట్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. వాట్ కెన్ బి ద రీజన్, పొటెన్షియల్ రీజన్ బిహైండ్ ఇట్, అదొకటి మనం అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి. మేజర్ చేంజెస్ ఏం తీసుకురావడం అనేటువంటి జరిగింది కొత్తగా తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఎలా ఉండేదంటే గవర్నమెంట్ కెన్ ఓన్లీ బీ ఏబుల్ టు డిజిగ్నేట్ అన్ అసోసియేషన్ ఆర్ ఆర్గనైజేషన్ యాజ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈవెన్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో ఒక వ్యక్తిని కూడా టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేసే అధికారం ఇవ్వడం అనేది జరిగింది రీసెంట్ అమెండ్మెంట్స్. అండ్ ఎన్హాన్స్డ్ అథారిటీ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉవాపా యాక్ట్ తనకి ఇచ్చినటువంటి పవర్స్ను ఉపయోగిస్తూ ఏదైనా ప్రాపర్టీని సీజ్ చేయాలనుకోండి, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా ప్రాపర్టీని సీజ్ చేసే ముందు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఆ రాష్ట్రం యొక్క డీజీపీ ఎవరైతే ఉంటారో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉంటారో అతని యొక్క కన్సెన్సస్, అతని యొక్క పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఆ పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ప్రొవిజన్ తీసివేశారు. డైరెక్ట్గా ఒక రాష్ట్రంలో ప్రవేశించి ఎన్ఐఏ ఏదైతే ఉంటుందో సోదాలు నిర్వహించి ఒక పర్టికులర్ ప్రాపర్టీని సీజ్ చేయొచ్చు కూడా. ఎందుకు ఎన్ఐఏకి ఆ సెపరేట్ అథారిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకొక చేంజ్ ఏం తీసుకొచ్చారంటే ఈవెన్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్ లెవెల్ ఇన్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్ కూడా ఈ ఓపెన్ నేరాలు ఏవైతే ఉంటే వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అనే కొత్త ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఒకప్పుడు అలా కాదు, ఓన్లీ అసిస్టెంట్ కమిషనర్ అండ్ కమిషనర్ లెవెల్లో ఉండే వాళ్ళు మాత్రమే ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు అనమాట ఈ నేరాలు ఏవైతే ఉంటాయి వాటిని. ఎందుకు ఈ క్విక్ షిఫ్ట్ చేంజ్ ఎందుకు తీసుకొచ్చారు, వాటిని డీటెయిల్గా వీ నీడ్ టు డిగ్ డీప్, ఎందుకంటే అనలైజ్ అని వాడారు కదా అందుకు. అండ్ దాంతోపాటు సెపరేట్ కొన్ని కొత్త ట్రీటీస్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా యాడ్ చేయడం అనేది గ్లోబల్ ట్రీటీస్ యొక్క గ్లోబల్ ట్రీటీస్ని యాడ్ చేస్తూ ఉవాపా యొక్క స్కోప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్పాండ్ చేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. డిస్కస్ ద నీడ్ ఫర్ దీస్ చేంజెస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కరెంట్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్. ఎందుకు ఈ చేంజెస్ తీసుకురావాల్సి వచ్చింది, ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ ల్యాండ్స్కేప్ ఎలా మారుతూ వస్తుంది, ఎటువంటి ఛాలెంజెస్ ఇప్పటికీ ఇండియా ఫేస్ చేస్తుంది, ఆ సవాళ్ళని కూడా మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు వై దీస్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఆర్ అపోజింగ్ దీస్ చేంజెస్, సమ్ ఇంపార్టెంట్ చేంజెస్ని ఎందుకు అపోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీని సరిగ్గా డిఫైన్ చేయకపోవడం కానీ ఈ చట్టంలో భాగంగా. అండ్ దాంతోపాటు మిస్యూజ్ కాబడే అవకాశం కూడా ఉంది ఈ పర్టికులర్ చట్టం అని చెప్పి. ఎందుకంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులు వీళ్ళ మీద కూడా ఉవాపా కేసులు పెట్టి బెదిరించేటటువంటి పనులు గవర్నమెంట్ చేయొచ్చు. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ యొక్క గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేయొచ్చు ఈ పర్టికులర్ యాక్ట్లో ఉండేటువంటి ప్రొవిజన్స్ ఉపయోగించి. అది కూడా ఒక ప్రాబ్లం. హైలైట్ ద కన్సర్న్స్ రిగార్డింగ్ పర్సనల్ రైట్స్ ఇన్ఫ్రించ్మెంట్స్. ఒకళ్ళు తప్పుగా ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా గుర్తిస్తే, టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేస్తే, టెర్రరిస్ట్ ముద్ర వేస్తే ఆ వ్యక్తి మీద అండ్ ఆ వ్యక్తి మీద ఆధారపడినటువంటి అతని కుటుంబ సభ్యుల మీద అది సివియర్ ఇంపాక్ట్ అనేటువంటిది చూపించవచ్చు. ఒకవేళ అతను టెర్రరిస్ట్ కాలేదు అని చెప్పి తర్వాత సబ్సిక్వెంట్ జ్యుడిషియల్ వెర్డిక్ట్స్ ద్వారా, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ద్వారా నిరూపితం అయితే. అండ్ లాస్ట్లో ఏం చేయాలి, రికమెండేషన్స్ అండ్ సజెషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఇవ్వాలన్నమాట. దిస్ షుడ్ బి ద కన్క్లూజన్. ఒక పాజిటివ్ నోట్తో మీరు తప్పకుండా మీ ఆన్సర్ని కన్క్లూడ్ చేయాలి. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దిస్ ఈస్ ద అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో ఇన్ ద బాడీ పార్ట్. కన్క్లూజన్ ఎలా ఉండాలి, స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ కౌంటర్ టెర్రరిజం మెజర్స్, నేషనల్ సెక్యూరిటీకి గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యాంటీ టెర్రర్ లాస్ ఏవైతే ఉంటే వాటిని స్ట్రింజెంట్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా. అండ్ దాంతోపాటు డెమోక్రటిక్ ఐడియల్స్ అండ్ ఇండివిజువల్ రైట్స్ ఏవైతే ఉంటాయి, వ్యక్తుల యొక్క స్వేచ్ఛ, వ్యక్తుల యొక్క హక్కులకు కూడా అంతే ఇంపార్టెన్స్ అనేటటువంటిది ప్రభుత్వం ఇవ్వాలి. సో ఈ విధంగా అనే పాజిటివ్ నోట్ మీరు ఏం చేయాలి, చక్కగా ఆన్సర్ని ఎండ్ చేయాలన్నమాట. డోంట్ గెట్ ఇన్ టు ఎన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కన్క్లూజన్ అండ్ ఈవెన్ ఇన్ ద బాడీ పార్ట్ యాజ్ వెల్. ఆల్వేస్ మీ ఆన్సర్ అనేటువంటిది ద లా ఆఫ్ ద ల్యాండ్, ద బేసిక్ అండ్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ ఏంటది, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగబద్ధంగా మీ ఆన్సర్ అనేటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేటటువంటిది ఒక హిందూ రాజ్యంగా ఏర్పాటు అయిపోవాలని కానీ, భారతదేశంలో డెమోక్రసీ అనేటటువంటిది అసలు ఉండకూడదు, భారతదేశంలో డెస్పోటిక్ రూల్ రావాలి అప్పుడే పీపుల్ మాట వింటారు అని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వాడడం కానీ అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. సో ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ కానీ లేకపోతే ఎప్పుడైనా ఒక కన్క్లూజన్తో మీరు ముందుకు వస్తున్నప్పుడు సో అది ఉందా లేదో మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటే వాటిని అప్హోల్డ్ చేస్తుంది. సెక్యులర్ ప్రిన్సిపల్స్ అప్హోల్డ్ చేస్తున్నటువంటి దేశంలో, అలాంటి రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి దేశంలో ఉంటూ హిందూ రాజు అయిపోవాలి లేకపోతే ఇస్లామిక్ నేషన్ అయిపోవాలని చెప్పడం అనేటువంటిది కంప్లీట్గా
ఎకడమిక్ సూసైడ్గా చెప్పొచ్చు. కంప్లీట్ మీకు అసలు మీరు అది ఎవాల్యుయేట్ కూడా చేయరు, పేపర్ మొత్తాన్ని పక్కన పెట్టేస్తారు. సో అందుకే ఇలాంటి సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆన్సర్ రైటింగ్ టైంలో దృష్టి పెట్టుకోండి. ఓకేనా? మీరు ప్రతిరోజు ఈ సెషన్స్ ఫాలో అవ్వండి అమ్మా. ఐ విల్ గివ్ యూ అ లాట్ మెనీ ఇన్సైట్స్ దట్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ ఫాలోడ్ ఓవర్ దీస్ ఇయర్స్ అండ్ సక్సెడ్ ఇన్ దేర్ యూపీఎస్సీ జర్నీ. ఓకే, చక్కగా ఫాలో అవ్వండి. మిమ్మల్ని పూర్తి నిష్ణాతులు చేసే పూర్తి బాధ్యత నాది. రైట్? సో అప్రోచ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం మోడల్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, వినాలి. So let us look at the introduction. Let me repeat the golden rule once again. Introduction should be in 2 to 3 lines. 250 words question అయినా 150 words question అయినా 2 to 3 lines దాటకూడదు. క్రిస్ప్గా షార్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రడక్షన్లో ఏం రాయొచ్చని చెప్పుకున్నాం. రీసెంట్ అమెండ్మెంట్స్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో వాటిల్లో తీసుకొచ్చినటువంటి సవరణల యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడాలి. సో UAPA అమెండ్మెంట్ యాక్ట్ అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ యాక్ట్ రిప్రజెంట్ significant shifts in India's legislative approach to counter terrorism. ఉగ్రవాదాన్ని కౌంటర్ చేయడానికి, ఉగ్రవాదం ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ ఇప్పటి వరకు ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ మాత్రమే ఫాలో అవ్వడం అనేది జరిగింది. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పర్సోనల్ సిబ్బందిని పెంచడం కానీ, లేకపోతే స్పెషల్ యాంటీ టెర్రర్ డ్రిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడం కానీ, ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడం కానీ, వీటి మీద ఫోకస్ పెట్టింది. కానీ చట్టాల్లో సిగ్నిఫికెంట్గా రీసెంట్ టైమ్స్లో ఏమైనా మార్పులు చేసిందా అంటే చేయలే. సో అలాంటి ఒక స్టెప్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ ద్వారా, ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా గవర్నమెంట్ తీసుకుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. వైల్ దీస్ అమెండ్మెంట్ సిగ్నలింగ్ ఏ రోబస్ట్ స్టాన్స్ అగైన్స్ టెర్రరిస్ట్ థ్రెట్స్, ఉగ్రవాద దాడులు మరియు ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా గవర్నమెంట్ ఒక రోబస్ట్ స్టాన్స్, ఒక బలమైనటువంటి అప్రోచ్తో ముందుకెళ్తాము అన్నట్టు ఈ అమెండ్మెంట్స్ ద్వారా చెప్పింది. అండ్ దిస్ చేంజెస్ ఆల్సో అబౌట్ కన్సర్న్స్. సో ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో అంతే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అబౌట్ పొటెన్షియల్ ఓవర్ రీచ్ అండ్ మిస్యూజ్. ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ప్రొవిజన్స్, అవి దే ఆర్ ప్రోన్ టు మిస్యూజ్. వాటిని గవర్నమెంట్స్ ఒక టూల్గా, ఆయుధాలుగా ఉపయోగించుకొని గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాయిసెస్, పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నట్టుగా మనం ఇంట్రడక్షన్ రాసుకోవాలి. అండ్ బాడీలో హిస్టారికల్ ఎవల్యూషన్ రాస్తారు. UAPA యాక్ట్ ఎప్పుడు ఫస్ట్ టైం తీసుకురావడం అనేది జరిగింది, 1967లో తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత తీసుకొచ్చినటువంటి టాడా టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1995 కానీ, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ఆఫ్ 2002 కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని సూపర్ సీడ్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ వాటిని కంప్లీట్గా స్క్రాప్ చేయడం అనేది జరిగింది, డిరైవ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే టు అవాయిడ్ డూప్లికేషన్ ఆఫ్ ప్రొవిజన్స్, ఇజంట్ ఇట్? యా. ఇనిషియల్లీ ఫోకస్డ్ ఆన్ అన్లాఫుల్ యాక్టివిటీస్. ఫస్ట్లో UAPA అనేటువంటిది ఓన్లీ అన్లాఫుల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేక చర్యల మీదే ఫోకస్ చేసినప్పటికీ, లైక్ సెషన్ లాంటివి, అంటే వేర్పాటువాద చర్యలు అంటాం, దేశం నుంచి విడిపోవాలనేటటువంటి వాదనలు కానీ, ఆ డిమాండ్స్, వాటికి వ్యతిరేకంగానే ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో అలాంటి యాక్టివిటీస్ని ట్యాకిల్ చేయడానికి ఈ చట్టం యొక్క స్కోప్ పరిమితమైనప్పటికీ 2004లో తీసుకొచ్చినటువంటి సవరణ ఏదైతే ఉందో అది దీని యొక్క స్కోప్, యాక్ట్ యొక్క ఫోకస్ ఏరియాని బ్రాడన్ చేయడం అనేది జరిగింది. తద్వారా టెర్రరిస్ట్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో UAPA ఫ్రమ్ 2004 has been strengthened to tackle terrorist activities as well along with unlawful activities. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి రీసెంట్గా 2019లో తీసుకొచ్చినటువంటి కీ అమెండ్మెంట్స్ ఏంటి, సవరణలు ఏంటి, అండ్ అవి ఎందుకు తీసుకొచ్చారు, వాటి యొక్క రేషనల్ ఏంటి, లాజిక్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. చెప్పాను కదా, ఎనలైజ్ అన్నప్పుడు యూ నీడ్ టు డిగ్ డీప్ ఇన్ టు ఈచ్ అమెండ్మెంట్, ఈచ్ చేంజ్, ఎందుకు తీసుకొచ్చారు అండ్ దాని యొక్క పర్యవసానాలు ఏంటి, ఇలాంటి విషయాల్ని, మల్టిట్యూడ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ ఆన్సర్లు. Thankfully, this particular question is of 250 words, so you can write your answer as elaborative as possible. So first important change చూడండి, ఒకప్పుడు ఓన్లీ ఆర్గనైజేషన్స్ ఆర్ అసోసియేషన్స్ మాత్రమే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా డిజిగ్నేట్ చేసేటటువంటి అథారిటీ గవర్నమెంట్కి ఉంటే, ఈ సవరణల ద్వారా ఈవెన్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో, మామూలు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా టెర్రరిస్టులుగా, అంటే ఉగ్రవాదులుగా డిజిగ్నేట్ చేసేటటువంటి అథారిటీని సెంట్రల్ గవర్నమెంట్ పొందడం అనేది జరిగిందనమాట. ప్రీవియస్లీ అప్లికబుల్ ఓన్లీ టు ఆర్గనైజేషన్స్, ముందు ఓన్లీ ఆర్గనైజేషన్స్ మాత్రమే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా డిజిగ్నేట్ చేసే అధికారం ఉండేది గవర్నమెంట్కి. బట్ ఈ బిల్ ఏం చేసింది, కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక అథారిటీ ఇచ్చింది. ఏంటి, టు బ్రాండ్ ఆర్ డిజిగ్నేట్ అన్ ఇండివిజువల్ యాజ్ అ టెర్రరిస్ట్, ఈవెన్ అన్ ఇండివిజువల్ని కూడా టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేసే అధికారం ఇచ్చింది. ఎందుకు దీన్ని తీసుకొచ్చారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రేషనల్ అండ్ లాజిక్ టు అడ్రస్ రాడికలైజేషన్ అండ్ రికగ్నైజింగ్ టెర్రరిజం యాజ్ బోత్ ఫిజికల్ అండ్ ఐడియాలజికల్. టెర్రరిజం ఓన్లీ ఐడియాలజికల్ బేసిస్ మీద మాత్రమే రాదు, అంటే ఒక సిద్ధాంతం ప్రకారం మాత్రమే ఎవాల్వ్ అవ్వదు, దానివల్ల ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. దీన్ని జస్టిఫై చేస్తూ మీరు రీసెంట్గా కేరళలో జరిగినటువంటి బ్లాస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కోట్ చేయొచ్చు. రీసెంట్గా కేరళలో ఏం జరిగింది,
యెహోవా విట్నెసెస్ అనేటటువంటి ఒక క్రిస్టియన్ సెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఒక ప్రొసెషన్లో, అంటే మీటింగ్ ఏదైతే ఉంటుందో మీటింగ్లో టెర్రరిస్ట్ బ్లాస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక వ్యక్తి పాల్పడ్డాడు. ఎందుకంటే దీస్ యెహోవా విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాంటీ నేషనలిస్ట్ బిలీవ్స్ ఆర్ సెంటిమెంట్స్ని కలిగి ఉంటారు. వాళ్ళు దేశ వ్యతిరేకులు, దేశ ద్రోహులు అనే కారణంతో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారు, ఒకప్పుడు యెహోవా విట్నెసెస్ అనే సెక్ట్కి చెందినటువంటి వ్యక్తి ఏం చేశాడు, టెర్రరిస్ట్ బ్లాస్ట్కి ఏవైతే ఉంటాయో వాటికి పాల్పడడం అనేది జరిగింది. సో వ్యక్తి కనుక ఐడియాలజికల్ బేసిస్ మాత్రమే ఉండక్కర్లా ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ పాల్పడడానికి. ఆ వ్యక్తి యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఆలోచనలు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడడానికి కారణం అవ్వచ్చు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉవాపా కింద కేసు నమోదు చేయడం కూడా జరిగిందనమాట. అర్థమైందా? సో అందుకే ఒక ఆర్గనైజేషన్ని మాత్రమే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించక్కర్లా, ఈవెన్ ఇండివిజువల్స్ కూడా టెర్రరిస్ట్గా పరిగణించేటటువంటి, బ్రాండ్ చేసేటువంటి, డిజిగ్నేట్ చేసే పవర్ని సెంట్రల్ గవర్నమెంట్కి రీసెంట్గా తీసుకొచ్చిన చట్టం ఇచ్చింది. అండ్ సెకండ్, ఎన్హాన్స్డ్ అథారిటీ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ పర్టికులర్ అమెండ్మెంట్స్, రీసెంట్గా తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఎన్ఐఏ ఆఫీసర్ని స్ట్రెంథన్ చేసింది. ఈవెన్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈ కేసెస్కి సంబంధించినటువంటి ఏమైనా ప్రాపర్టీని సీజ్ చేసే విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఐఏ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. బట్ ఆ రాష్ట్రం యొక్క డీజీపీ ఎవరైతే ఉంటారో అతని యొక్క అప్రూవల్ తీసుకోవాలా అంటే తీసుకోనక్కర్లేదు అని చెప్పారన్నమాట. ఎందుకు ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అంటే రీసెంట్గా టెర్రరిస్ట్ అటాక్స్కి కారణాలు గమనిస్తే ద నెక్సెస్, ద లింక్ బిట్వీన్, ద రిలేషన్షిప్ ఆర్ అసోసియేషన్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సమ్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ దాంతోపాటు దీస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మధ్య లింక్ వల్ల కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇంటెన్సిఫై అవుతున్నాయంట. అర్థమైందా? సో ఎంత కాదనుకున్నా ఆ స్టేట్ యొక్క డీజీపీ కానీ అదర్ పోలీస్ పర్సనల్ ఈ పొలిటికల్ లీడర్స్ లేదా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అండర్లో ఉంటారు. వాళ్ళ యొక్క పరిధిలో వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏం చేస్తారు, ఈ పొలిటికల్ లీడర్స్ పర్మిషన్ ఇచ్చేటట్టు చేయట్లేదు. ఎన్ఐఏ ఆఫీసర్స్ ఒక ప్రాపర్టీ మీద మేము సోదాలు చేస్తామని చెప్పి పర్మిషన్ తీసుకోవడానికి వస్తే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీషియల్స్కి ఈ పొలిటికల్ లీడర్స్ వద్దు, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్తున్నారనమాట. దానివల్ల కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇంటెన్సిఫై అవుతున్నాయి. అందుకారణంగా డీజీపీ యొక్క, స్టేట్ డీజీపీ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ యొక్క అప్రూవల్ ఉంటే సరిపోతుందని ఇది తీసుకొచ్చారు. అండ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్, ఒకప్పుడు అసోసియేట్ కమిషనర్ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేసేవాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్, ఎన్ఐఏ ఆఫీసర్ కూడా ఈ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అనే ఇది పెంచారన్నమాట, స్కోప్ని పెంచారు. ఎందుకంటే ఈ అసోసియేట్ కమిషనర్స్ తక్కువ మంది ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా టైం తీసుకుంటున్నాయి. టైం తీసుకోవడం వల్ల ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి దేర్ వాజ్ హ్యూజ్ లాస్ ఆఫ్ మనీ అండ్ మెటీరియల్, చాలా మంది పీపుల్ ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ గురవుతుంది. సో ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో భాగం చేస్తే స్పీడీ ట్రయల్ అనేటటువంటి జరుగుతుంది, త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది, విచారణ అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది. దిస్ ఈస్ ద రేషనల్ అండ్ లాజిక్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటి అంటే ఎక్స్పాన్షన్ ద లిస్ట్ ఆఫ్ ట్రీటీస్. ఉవాపా చట్టం అనేటటువంటిది టెర్రర్ యాక్టివిటీగా దేన్ని పరిగణించిందంటే వేరియస్ గ్లోబల్ కన్వెన్షన్స్ అండ్ ట్రీటీస్ ఏ యాక్టివిటీస్ని అయితే టెర్రరిస్ట్ యాక్టివిటీస్గా డిఫైన్ చేశాయో వాటన్నింటినీ కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్గా ఇక్కడ ఆటోమేటిక్గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్గా డిఫైన్ చేయబడతాయని చెప్పింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ కన్వెన్షన్ ఉంది, ఆ గ్లోబల్ కన్వెన్షన్ని ఉవాపా యొక్క స్కోప్ పరిధిలోకి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏం చేశారు, ఈ కన్వెన్షన్ ఏ యాక్టివిటీని అయితే టెర్రరిస్ట్ యాక్టివిటీగా పరిగణిస్తుందో ఆ యాక్టివిటీకి పాల్పడినటువంటి వ్యక్తి మీద ఉవాపా కింద కేసు పెట్టొచ్చు అనేటువంటి పరిధిని తెచ్చిందనమాట. సో ఇప్పుడు కొత్త కన్వెన్షన్ కూడా తీసుకొచ్చారు. ఏంటి, ద కన్వెన్షన్ ఫర్ సప్రెషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ టెర్రరిజం. 2005లో ఈ పర్టికులర్ కన్వెన్షన్ అనేటటువంటి గ్లోబల్ కన్వెన్షన్ అనేటువంటిది జరిగింది. సో ఇది ఏ రకమైన యాక్టివిటీని టెర్రరిస్ట్ యాక్టివిటీగా డిజిగ్నేట్ చేస్తుందో ఆ యాక్టివిటీకి పాల్పడితే ఎవరైనా వ్యక్తులు వాళ్ళు కూడా ఉవాపా పరిధిలోకి వస్తారు, ఉవాపా కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి అనేటటువంటి ఇది తీసుకురావడం అనేది జరిగింది, ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. ట్రీటీస్ ఏవైతే ఉంటాయో వాటి లిస్ట్ని ఎక్స్పాండ్ చేసింది అనమాట. దీని పరిధిలో ఉండేటటువంటి ట్రీటీస్ యొక్క లిస్ట్ని. సో న్యూక్లియర్ టెర్రరిజం అంటే న్యూక్లియర్ ఆర్సనల్ని చూపిస్తూ ఎవరైనా ఉగ్రవాదానికి పాల్పడినా, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఉగ్రవాదానికి పాల్పడినా అలాంటి యాక్ట్స్ ఏవైతే ఉంటే న్యూక్లియర్ టెర్రరిజం యాక్ట్స్ కిందకి వస్తాయి. మనకి రీసెంట్గా ఇలాంటి కీవర్డ్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. రీసెంట్గా మనకి హిందూలో సైంటిఫిక్ టెర్రరిజం అనేటువంటి పదాన్ని కూడా మనం నేర్చుకున్నాం. చైనా సైంటిఫిక్ టెర్రరిజంకి పాల్పడుతుంది అని చెప్పి. కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ అనే పదం నేర్చుకున్నాం. దీస్ కైండ్ ఆఫ్ జార్గాన్ యూ నీడ్ టు రెప్లికేట్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. సో అప్పుడే మీకు ఇన్ఫర్మేటివ్ ఆన్సర్ తయారవుతుంది, బెటర్ మార్క్స్ అనేటటువంటివి కూడా ఫెచ్ అవుతాయి. అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఎందుకు దిస్ పర్టికులర్ కన్వెన్షన్ ఇంక్లూడ్ చేశారు, న్యూ ఫార్మ్స్ ఆఫ్ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని కూడా ఉవాపా పరిధిలోకి తీసుకురావడానికి, ఎనీ కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీని మిస్ చేయకుండా ప్రతి ఉగ్రవాద చర్యకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేటటువంటిది అందించడానికి.
అండ్ కరెంట్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్ ఎలా ఉంది మన ఇండియాలో, సెక్యూరిటీ ల్యాండ్స్కేప్ ఎలా ఉంది ఇండియాలో, ఎందుకు ఈ చేంజెస్ అవసరమైనవి కూడా మనం చేయొచ్చు. ద ఆగ్మెంటెడ్ పవర్ సీక్ టు స్విఫ్ట్లీ అడ్రస్ అండ్ న్యూట్రలైజ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఇన్ ఫేస్ ఆఫ్ గ్రోయింగ్ రాడికలైజేషన్. ఇండియాలో రాడికలైజేషన్ విపరీతంగా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. గవర్నమెంట్కి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా దేశద్రోహుల్ని తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. వేరు సంస్థలు, వేరు ఇండివిజువల్స్. అండ్ క్రాస్ బోర్డర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ చూస్తే, కాశ్మీర్ రీజియన్లో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్కి చెందినటువంటి మిలిటెంట్ గ్రూప్స్, లష్కర్ ఈ తైబా కానీ, జైష్ ఈ అహ్మద్ కానీ, ఇలాంటి వాళ్ళు ఏం చేయడం అనేది జరుగుతుంది, లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో లోకల్ కాశ్మీరీస్ని రాడికలైజ్ చేసి ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ పోలీస్ పర్సోనల్కి, ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి వ్యతిరేకంగా వాళ్ళని మారుస్తున్నారన్నమాట, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారన్నమాట. అర్థమైందా? అండ్ దానికి కాశ్మీర్ లోకల్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉంది. అందుకే వాటిని అడ్రస్ చేయడానికి ఏం చేశారు, ఈ కొత్త ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం అనేది జరిగింది. ఈవెన్ మీరు నార్త్ ఈస్ట్ మీరు చూసుకున్న, నార్త్ ఈస్ట్ ఆఫ్ కోర్స్ కల్చరల్ డైవర్సిటీ ఉన్నప్పటికీ, ఆ కల్చరల్ డైవర్సిటీయే నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ పెరగడానికి కానీ, దీస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ పెరగడానికి ఒక ముఖ్యమైన కారణంగా మనం చెప్పొచ్చు. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీని ట్యాకిల్ చేయడానికి ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ స్పా ఎప్పుడో 1958లోనే తీసుకొచ్చింది, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేటటువంటి చట్టాన్ని. బట్ కానీ ఆ యాక్ట్ని సప్లిమెంట్ చేస్తూ ఓపా కూడా అక్కడ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సెషనిస్ట్ కాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా డైల్యూట్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. వేర్పాటు వాదాలు ఏవైతే ఉంటాయో వాటిని. అడాప్టబిలిటీ అండ్ ప్రీఎంప్షన్ ఆర్ క్రూషియల్ గివెన్ ద ఇంక్రీజింగ్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ టెర్రరిజం అండ్ రాడికల్ ఐడియాలజీస్. ఈవెన్ దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీ అందరికీ నేను చెప్పాను ఆల్రెడీ, దిస్ ద ఏజ్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్గా మనం చెప్పొచ్చు. సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగిస్తూ కూడా దీస్ మిలిటెంట్ అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి, ప్రజల్లో హ్యాట్రెడ్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అండ్ ప్రజల్ని రాడికలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో కంటిన్యూస్గా సొసైటీ అనేటటువంటిది కండిషన్స్ ఎవాల్వ్ అవుతున్నాయి థ్యాంక్స్ టు ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ టెక్నాలజీ నవేడేస్ అండ్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ నవేడేస్. దానివల్ల న్యూ ఫార్మ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, విపరీతంగా గ్రో అవుతున్నాయి. వాటిని ట్యాకిల్ చేయాలంటే ఇలాంటి స్ట్రింజెంట్ లాస్ చేంజెస్ అవసరంగా మనం చెప్పొచ్చు అనమాట. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద కన్సర్న్స్ రేజ్డ్ బై హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్. మరి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఎటువంటి సమస్యలను లేవనెత్తడం అనేది జరిగిందో చూడండి. మొదటిది ఏంటంటే యాంబిగ్విటీ ఇన్ డెఫినేషన్, కన్ఫ్యూజన్ ఇన్ డెఫినేషన్. సో ఏవైతే కొత్తగా సవరణలు తీసుకొచ్చారో వాటి ద్వారా టెర్రర్ అండ్ టెర్రరిస్ట్ అనే పదాలని అసలు సరిగ్గా క్లియర్గా డిఫైన్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. దాని కారణంగా మిస్యూజ్ గురయ్యే అవకాశం ఉంటుంది. దీస్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవి, దీనివల్ల అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గవర్నమెంట్ ట్యాకిల్ చేసే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ గవర్నమెంట్ వ్యూ పాయింట్స్, గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాయిసెస్ రైజ్ చేసినటువంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ ఉవాపా ఉపయోగించి నిర్బంధించే అవకాశం ఉంటుందని కూడా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. ఎందుకంటే వితౌట్ ఎనీ ట్రయల్, ఎటువంటి విచారణ లేకుండా కోర్టు కన్విక్షన్ అనేటటువంటిది రుజువు చేయకుండా, అంటే కోర్టు అతను దోషే నిరూపితం కాకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా గుర్తించే అవకాశం ఉంటుందన్నమాట. అథారిటీ గవర్నమెంట్ కల్పించడం అనేది జరిగింది ఈ చట్టం. అండ్ ఈవెన్ ఆ వ్యక్తి ఒకవేళ కోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ, నేను టెర్రరిస్ట్ని కాదు, నేను ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీకి పాల్పడలేదు అని అప్పీల్ చేసుకున్నప్పటికీ ద ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ ఈ వ్యక్తి మీద ఉంటుంది. అంటే తాను టెర్రరిస్ట్ కాదు అని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా అతనిదే. అర్థమైందా? సో అతను ఒకవేళ హీఈస్ ద సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ అనుకోండి, అతను పని చేసుకుని డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని చూసుకుంటాడా, లేకపోతే కోర్టుల చుట్టూ తిరగడం కానీ, నేను నిర్దోషి నేను ప్రూవ్ చేసుకోవడం కానీ జరుగుతుందా? సో చూడండి, హ్యూమన్ రైట్స్ ఇక్కడ వైలేషన్ అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి మనకి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. And these provisions have potential for misuse as well. Unilateral power to designate individuals as terrorists could be weaponed against dissenters. చెప్పాను కదా, గవర్నమెంట్కి యూనిలాటరల్గా యథేచ్ఛగా స్వేచ్ఛగా ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. దాన్ని ఉపయోగించి గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేస్తున్నారో వాళ్ళని టెర్రరిస్టులుగా, ఉగ్రవాదిగా పరిగణించే అవకాశం ఉంటుంది. లీడింగ్ టు సొసైటల్ ఆస్ట్రసైజేషన్, లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ థ్రెట్స్ ఫ్రమ్ విజిలెంట్ గ్రూప్స్. సో ఏం జరిగే అవకాశం ఉంటుందో చూడండి. ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తిని గవర్నమెంట్ అనుమానంతో జస్ట్ విత్ మియర్ సస్పెషన్ టెర్రరిస్ట్గా, ఉగ్రవాదిగా ముద్ర వేసేసింది, డిజిగ్నేట్ చేసింది. ఆ వ్యక్తి కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు, కోర్టులో చాలా కాలం తిరిగాడు. మొత్తానికి కోర్టులు ఏం నిర్ణయించాయంటే గవర్నమెంట్ పొరపాటున వ్యక్తిని టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేసింది, కానీ ఆ వ్యక్తి ఉగ్రవాది కాదు అని చెప్పి కోర్టు ఫైనల్గా తేల్చడం అనేది జరిగింది. ఆ వ్యక్తి నిర్దోషిగా బయటకు వచ్చేసాడు. కానీ సమాజంలో అతని మీద పడినటువంటి ముద్ర ఈజీగా పోతుందా అంటే పోదు. అతనికి ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి, అతను స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, స్కూల్లో చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు,
టెర్రరిస్ట్ యొక్క కొడుకురా అంటారు. వాళ్ళ భార్య ఉందనుకోండి, ఏదైనా ఉద్యోగంకి వెళ్తుంది అనుకోండి, టెర్రరిస్ట్ యొక్క భార్య అంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా రెంట్కి హౌస్ ఇవ్వడం కానీ, లేకపోతే నిర్దోషిగా బయటపడినటువంటి వ్యక్తికి ఎవరైనా ఉద్యోగం ఇవ్వడం కానీ ఎవరైనా చేస్తారా అంటే చేయరు. అంటే ఇతను టెర్రరిస్ట్గా ముద్ర పొందడం వల్ల పీపుల్ యొక్క సెంటిమెంట్స్ని కూడా ట్రిగ్గర్ అవ్వడం అనేది జరుగుతుంది. పీపుల్ ఏం చేస్తారు, ఇతను ఉగ్రవాది అని చెప్పి అతని మీద అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది, దో అతను నిర్దోష అయినప్పటికీ. అర్థమైందా? సో అది ఈ ప్రొవిజన్స్ని గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తే అది చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి దారితీస్తుంది అని కూడా చెప్పొచ్చు. అండ్ ప్రొసీజరల్ షార్ట్ కమింగ్స్ యాజ్ వెల్. ప్రాసెస్ కూడా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్. ఒక వ్యక్తి టెర్రరిస్ట్గా ముద్ర పడిన తర్వాత ఆ వ్యక్తికి రెడ్రెసల్ మెకానిజం, నిర్దోషిగా తాను నిరూపించుకోసే మెకానిజం ఏదైతే ఉందో అది చాలా చాలా లిమిటెడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు అతను లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ కూడా ఆయన మీదే ఉంటుంది. అతనే ప్రూవ్ చేసుకోవాలి, నేను నిర్దోషిని నేను అసలు దోషిని కాదు అని చెప్పి. ఆ బాధ్యత అతనిదే. అండ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆన్ పర్సనల్ రైట్స్. ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేసి బ్రాండ్ చేసి ఎటువంటి ఛార్జ్ షీట్ లేకుండా, ఫార్మల్ ఛార్జెస్ లేకుండా అతన్ని చాలా కాలం పాటు డిటైన్ చేయడం, నిర్బంధించడం ఏదైతే ఉందో దానివల్ల సివిల్ రైట్స్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తిని వితౌట్ ఎనీ కన్విక్షన్, అతను దోషి అని ప్రూవ్ అవ్వకముందే అతని ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా సీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వితౌట్ ట్రాన్స్పరెంట్ జస్టిఫికేషన్, ఎటువంటి జస్టిఫికేషన్ ఇవ్వక్కర్లేదు కూడా అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్. అండ్ ఇన్వెస్టిగేషన్స్ బేస్డ్ ఆన్ ద పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి అనిపించినటువంటి విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఒక ప్రిజుడిస్తో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ముస్లిం అనుకోండి, అతను ఫస్ట్ నుంచే టెర్రరిస్ట్గా ఆ విధంగా చూసి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విచారణ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ప్రీ నోషన్స్ అండ్ ప్రెజుడైజ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది, ఇండివిజువల్స్ నష్టపోయే అవకాశం ఉంటుంది, వాళ్ళ హక్కుల మీద ఉల్లంఘన అనేటటువంటిది జరిగే అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. సో వీటిని చూపిస్తూ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ దీస్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయి, అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని వ్యతిరేకిస్తున్నారన్నమాట. అండ్ ప్రిజర్వింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎ రోబస్ట్ డెమోక్రసీ రిక్వైర్స్ బ్యాలెన్సింగ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇండివిజువల్ రైట్స్. దేశ భద్రత, జాతీయ భద్రత పెరమౌంట్ ఇంపార్టెంట్, అందులో సందేహమే లేదు. అండ్ పీపుల్ యొక్క హక్కులు కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి గవర్నమెంట్ ఆలోచన చేయాలి, ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయాలి బేస్డ్ ఆన్ సబ్స్టాన్సివ్ ఎవిడెన్స్. ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ మీదగానే ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా గుర్తించాలి, టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేయాలి, ప్రూఫ్ ఉంటేనే. అండ్ ప్రాపర్ జస్టిఫికేషన్ అనేటటువంటిది కూడా కన్ఫామ్గా ఉండాలి. ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా గుర్తించే ముందు గవర్నమెంట్ జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి. అర్థమైందా? సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ చేయాలి ఈ పర్టికులర్ చట్టాల్లో. స్ట్రీమ్ లైన్ లీగల్ రెమెడీస్ ఫర్ రాంగ్ఫుల్లీ డిజిగ్నేటెడ్ ఇండివిజువల్స్ ఎన్షోర్స్ ఫిఫ్త్ జస్టిస్. ఒకవేళ పొరపాటున టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేస్తే, గుర్తిస్తే వాళ్ళకి లీగల్ రెమెడీస్ అనేటటువంటివి ఇవ్వాలి. అంటే తొందరగా వాళ్ళ కేసు అనేటటువంటిది కోర్టులు స్వీకరించి ఆ కేసుని పరిష్కరించే విధంగా ఇలాంటి ప్రొవిజన్స్ అనేటటువంటివి కూడా ఇంక్లూడ్ చేయాలి. స్ట్రక్చరల్ చేంజెస్, ద ప్రొసీజరల్ చేంజెస్, ట్రాన్స్పరెన్సీని ఇంక్లూడ్ చేయడం, గ్రేటర్ జ్యుడిషియల్ ఓవర్సైట్, ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ అథారిటీ కాకుండా, సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ అథారిటీ కాకుండా కోర్టులకు ఎక్కువ అథారిటీ కల్పించడం, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఒకవేళ పొరపాటున ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేస్తే అతని వ్యక్తి యొక్క లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ పోయి ఆ వ్యక్తికి సోషల్ ఎక్స్క్లూజన్ జరిగితే, సమాజం అతన్ని వెలివేసే సందర్భంలో ఎవరు జవాబుదారీగా ఉంటారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దానికి. అండ్ ఫెయిర్నెస్ ఏదైతే ఉందో, చట్టంలో నిబద్ధత ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. అండ్ వాట్ కెన్ బి ద కన్క్లూజన్? అగైన్ గోల్డెన్ రూల్, 2 to 3 లైన్స్ మాత్రమే రాసే ప్రయత్నం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇండియా ఫేసెస్ క్రిటికల్ జంక్చర్ వేర్ నేషనల్ సెక్యూరిటీ ఇంపరవేటివ్స్ ఇంటర్సెక్ట్ విత్ ఇండివిజువల్ ఫ్రీడమ్స్. ఇండివిజువల్ ఫ్రీడమ్స్ని కాపాడుతూ నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాన్ని అప్హోల్డ్ చేయడం ఇండియన్ గవర్నమెంట్ ముందున్నటువంటి పెద్ద బాధ్యత. మనం సరైనటువంటి పొజిషన్లో ఉన్నాం కరెక్ట్గా. ద అమెండ్మెంట్స్ టు ద UAPA అండ్ NIA యాక్ట్ సింబలైజ్ దిస్ కన్వర్జెన్స్. ఈ కన్వర్జెన్స్ని, దిస్ పర్టికులర్ ఓవర్లాప్ని అమెండ్మెంట్స్ ఏం చేస్తున్నాయి, హైలైట్ చేస్తున్నాయి. డిమాండింగ్ ద గవర్నమెంట్స్ కేర్ఫుల్ కన్సిడరేషన్ టు ఎన్షూర్ దట్ ఇన్ ఇట్స్ ఫైట్ అగెన్స్ట్ టెర్రరిజం. ఉగ్రవాదంకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధంలో, ఈ బ్యాటిల్లో, ఈ దాడిలో గవర్నమెంట్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్, న్యాయం కానీ, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, ఇండివిజువల్ రైట్స్ని అప్హోల్డ్ చేయడం, మానవ హక్కులను అప్హోల్డ్ చేయడం, వీటిని కాంప్రమైజ్ చేయకూడదు. నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంటే, టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాడడం ఇంపార్టెంటే, కానీ పీపుల్కి జస్టిస్ని అండ్ ట్రాన్స్పరెన్సీని ఎన్షూర్ చేయడాన్ని, ఇండివిజువల్ రైట్స్ని అప్హోల్డ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంటే అని చెప్పి మనం చెప్పాలి కన్క్లూజన్లో. ద ఛాలెంజ్ లైస్ ఇన్ వీల్డింగ్ ద స్వార్డ్ మెంట్ ఫర్ ప్రొటెక్షన్ వితౌట్ ఇన్అడ్వెంట్లీ కాజింగ్ హార్మ్. ఇక్కడ పెద్ద సవాల్ ఏంటంట, ఏదైతే కత్తిని మనం తీసుకొస్తున్నామో, ఏకింటా కత్తి, అమెండ్మెంట్స్ ఇన్ UAPA యాక్ట్, అది ఎందుకు తీసుకొచ్చాం? పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి, దేశ భద్రత కోసం తీసుకొచ్చాం. దేశ భద్రత కోసం తీసుకొచ్చినటువంటి ఈ ఆయుధం
దేశ ప్రజలకు హామ్ చేయకుండా, దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా చూసుకోవాలని చెప్పి మనం ఈ పర్టికులర్ టాపిక్ని ఎండ్ చేయొచ్చు, పర్టికులర్ ఆన్సర్ని ఎండ్ చేయొచ్చు. అదేవిధంగా యూ ఆల్వేస్ నీడ్ టు ప్లే విత్ యువర్ వర్డ్స్, యూ ఆల్వేస్ నీడ్ టు ఆర్టికులేట్ యువర్ ఆన్సర్ ఇన్ ఎ బెటర్ వే. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ వావ్ బుక్. సో ఫ్రమ్ ఇయర్స్ నేను నా స్టూడెంట్స్కి వావ్ బుక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాను. ఒక సెపరేట్ బుక్ అనేటటువంటిది పెట్టుకోండి. ఒకవేళ మీరు ఒక మంచి రిపోర్ట్ చూసారనుకోండి, ఒక మంచి కొటేషన్ చూసారనుకోండి, వెంటనే ఆ వావ్ బుక్లో దాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఒక మంచి సెంటెన్స్ చూసారనుకోండి, ఇంట్రడక్షన్లో వాడగలిగేది, కన్క్లూజన్లో వాడగలిగేది, దాన్ని వావ్ బుక్లో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. ఒక మంచి రిపోర్ట్ కానీ స్టేట్మెంట్ కానీ చూసారనుకోండి, దాన్ని వావ్ బుక్లో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎగ్జామినేషన్ ముందు ఒక్కసారి వావ్ బుక్ని తిరగేయండి. మీకు ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్స్ యొక్క డిమాండ్ బట్టి ఈ టర్మ్స్ అండ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా వాడండి. ట్రస్ట్ మీ, కంప్లీట్గా మీ ఆన్సర్ యొక్క ఓవరాల్ అందమే మారిపోతుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఓకే, సో ఇది కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. రోజు ఫాలో అవ్వండి. ఐ విల్ బీ గివింగ్ యూ మెనీ ఇన్పుట్స్, మెనీ ఇన్సైట్స్ ఫర్ షూర్. సో చక్కగా ఫాలో అవ్వండి. అండ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, కీప్ షేరింగ్ అవర్ వీడియోస్. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను నమ్మి UPSC 02 జెనిత్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు, ద బెస్ట్ and most comprehensive program in AP and Telangana, in our Telugu states. That is for sure, that is my guarantee, that is my promise, right? So thank you so much for all the support and all the love so far. Mali next class lo kaluddam. Bye.